నమస్కారం. తల్లిదండ్రులుగా మనందరికీ ఒక ఆలోచన వస్తుంది కదా, మన పిల్లలకి మనం ఏమిచ్చి వెళ్తాం? డబ్బు, ఆస్తులా? లేకపోతే అంతకన్నా గొప్పది, అంతకన్నా విలువైనది ఏదైనా ఉందా? ఈరోజు మనం తరతరాలుగా కొనసాగే ఒక ఆత్మీయ వారసత్వం గురించి మాట్లాడుకుందాం. సరే, ఈ విశ్లేషణకు మూలమైన ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి మీద పనిచేసే ఆత్మ, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, అది వాళ్ళ పిల్లల మీద కూడా ప్రభావం చూపుతుందా? ఇది జస్ట్ వాళ్ళు చూసి నేర్చుకునే ప్రవర్తనేనా, లేకపోతే అంతకంటే లోతైన ఆత్మీయ బదిలీనా? అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడో లేదు, ఒక నిర్దిష్టమైన లేఖన వాగ్దానంలోనే దాగి ఉంది. ఇది తరతరాలుగా కొనసాగే ఒక దైవిక సూత్రం గురించి మనకు స్పష్టంగా చెబుతోంది. ఈ వాగ్దానం చూడండి, చాలా శక్తివంతమైనది. దేవుడే స్వయంగా చెప్తున్నాడు, నీ మీద ఉన్న నా ఆత్మ నీ పిల్లల నుండి ఎప్పటికీ తొలగిపోదు అని. అంటే ఏంటి? చాలా క్లియర్గా తెలుస్తోంది కదా, ఒక తరం నుంచి ఇంకో తరానికి ఆత్మీయ బదిలీ జరుగుతుంది అనడానికి ఇంతకన్నా స్పష్టమైన సూచన ఇంకేం కావాలి? ఇక్కడే మనం ఆత్మీయ వారసత్వం అనే కాన్సెప్ట్ని చూస్తాం. అంటే ఒకరి జీవితంలో దేవుని ఆత్మ పనిచేస్తుంటే దాని ప్రభావం కేవలం వాళ్లతోనే ఆగిపోకూడదు. అది వాళ్ల పిల్లల్లో, వాళ్ల పిల్లల పిల్లల్లో కూడా కొనసాగాలన్నదే దేవుని ఉద్దేశమన్నమాట. సరే, మరి ఈ సూత్రం అంటే ఈ ప్రిన్సిపుల్ ఆచరణలో ఎలా పనిచేస్తుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్లోంచి ఒక అద్భుతమైన ఉదాహరణ చూద్దాం. అదే సమూయేలు కథ. ఇక్కడ మనం ప్రార్థనాత్మన గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఇది ఏదో రోజూ ప్రార్థన చేసే అలవాటు మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. ఇది ప్రార్థన చెయ్యాలనే ఒక లోతైన, సహజమైన తపన, ఒక శక్తివంతమైన ఆత్మీయ గిఫ్ట్ లాంటిది. ఈ విశ్లేషణ ప్రకారం ఇది మనం నేర్చుకోవడం కన్నా ఎక్కువగా వారసత్వంగా వస్తుందన్నమాట. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సమూయేలు అంత గొప్ప ప్రార్థనాపరుడు ఎలా అయ్యాడు? కారణం అతని తల్లి హన్నా. ఆమెలో ఉన్న ఆ శక్తివంతమైన ప్రార్థనాత్మే సమూయేలుకు వారసత్వంగా వచ్చింది. ఎంత పవర్ఫుల్ అంటే అది, మోషేలాంటి గొప్ప ప్రార్థనాపరుల సరసన సమూయేలు పేరు కూడా నిలిచింది. అంటే ఆలోచించండి, అతని ప్రార్థనాత్మ ఎంత తీవ్రమైంది. ఈ ఆత్మీయ వారసత్వం అనే ఐడియాని ఇంకాస్త బలంగా అర్థం చేసుకోడానికి ఇంకో ఉదాహరణ చూద్దాం. ఈసారి విశ్వాసం ఎలా ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్తుందో చూద్దాం. చూడండి, ఇక్కడ పౌలు తిమోతిలో ఉన్న నిష్కపటమైన విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. కాని ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, ఆ విశ్వాసం తిమోతితో మొదలవ్వలేదు. అదే అసలు విషయం. అది మొదట వాళ్ల అవ్వ లోయలో, తర్వాత వాళ్ల అమ్మ యునికేలో ఉండి అక్కడి నుంచి తిమోతికి వచ్చిందని పౌలు చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇది చూస్తే మనకు ఆ ఫ్లో అనేది చాలా అద్భుతంగా అర్థమవుతోంది. విశ్వాసం అనే ఆ ఆత్మీయ లక్షణం ముందుగా అవ్వ దగ్గర నుండి తల్లికి, ఆ తర్వాత తల్లి దగ్గర నుండి కొడుక్కి ఎలా పాసైందో చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఇది ఒక కుటుంబంలో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన ఒక గొప్ప భక్తి వారసత్వం. సో తిమోతి కథ నుండి మనం నేర్చుకోవాల్సిందేంటి? సింపుల్, ప్రార్థనాత్మలాగే విశ్వాసం కూడా ఒక తరం నుండి ఇంకో తరానికి బదిలీ అవుతుంది. దీనివల్ల మనకేమర్థమవుతుంది? పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కంటే భక్తిని, విశ్వాసాన్ని వారసత్వంగా ఇవ్వడం ఎంత ముఖ్యమో ఇది మనకు గుర్తుచేస్తోంది. అయితే ఈ సూత్రానికి ఇంకోవైపు కూడా ఉంది, కొంచెం భయపెట్టేవైపు. ఈ విశ్లేషణలో ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏంటిది? ఇప్పుడు చూద్దాం. దానర్థం సింపుల్గా చెప్పాలంటే, ఆత్మీయ వారసత్వం అనేది కేవలం మంచి లక్షణాలకే కాదు, ఇది చెడు విషయాలకు కూడా అంతే స్ట్రాంగ్గా వర్తిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్ ఆ భయంకరమైన నిజాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. ఒకవైపు ప్రార్థన, విశ్వాసం లాంటి మంచి ఆత్మలు, మరోవైపు త్రాగుబోతుతనం, కోపం లాంటి వినాశనాన్ని తెచ్చే ఆత్మలు. ఈ విశ్లేషణ ప్రకారం తల్లిదండ్రుల్లో ఈ చెడ్డ ఆత్మలు ఉంటే అవే వారి పిల్లలకు కూడా వారసత్వంగా వస్తాయి. ఇది నిజంగా చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం కదా. సరే, ఇదంతా విన్నాక తమ పిల్లల గురించి ఆందోళన పడుతున్న తల్లిదండ్రులుండొచ్చు. అయితే అలాంటి వాళ్ల కోసం ఈ విశ్లేషణలో ఒక గొప్ప నిరీక్షణ సందేశం కూడా ఉంది. ఇది చాలామంది తల్లిదండ్రుల్ని తొలిచేసే ప్రశ్న. మేము ఇంత భక్తిగా ఉంటున్నాం, కాని మా పిల్లలు ఎందుకిలా దారి తప్పారు? అసలు మా ప్రార్థనలకు విలువే లేదా అని బాధపడేవాళ్లు చాలామంది ఉంటారు. మరి అలాంటి వాళ్లకి ఈ విశ్లేషణలో ఏం సమాధానం దొరుకుతుంది?
ఈ ప్రశ్నకు సమాధానంగా చాలా శక్తివంతమైన ఒక పోలికను ఇక్కడ చూపించారు. ఇది వింటే చాలా నిరీక్షణ, ఓదార్పు కలుగుతాయి. ఈ పోలిక చాలా లోతైనది. ఇక్కడ తల్లిదండ్రులు వేరులాంటివాళ్లు, పిల్లలు కొమ్మలు లాంటివాళ్లు. ఆలోచించండి, ఒక చెట్టుకి వేరు ఎంత ముఖ్యమో ఒక కుటుంబానికి తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యం. వేరు గట్టిగా, ఆరోగ్యంగా, పవిత్రంగా ఉంటే కొమ్మలు కూడా చివరికి అలాగే అవుతాయి. సో ఇక్కడిచ్చే ఫైనల్ మెసేజ్ చాలా క్లియర్. నిరాశపడద్దు. వేరులాంటి తల్లిదండ్రులు పవిత్రంగా ఉంటే చాలు. ఈరోజు దారి తప్పినట్టు కనిపిస్తున్న కొమ్మలలాంటి పిల్లలు కూడా ఏదో ఒకరోజు ఖచ్చితంగా పవిత్రులుగా మారతారు. ఎందుకంటే తల్లిదండ్రుల మీద ఉన్న ఆ ఆత్మ ఏదో ఒకరోజు వాళ్ల పిల్లల్ని కూడా తప్పకుండా తాకుతుంది. చివరిగా ఈ విశ్లేషణంతా మనల్ని ఒకే ఒక సూటి ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. మనం మన పిల్లలకి ఏ ఆత్మను వారసత్వంగా అందిస్తున్నాం? అది ప్రార్థన, విశ్వాసంతో నిండిన ఆత్మ, లేక కోపం, అపవిత్రతతో నిండిన ఆత్మ? ఎందుకంటే మనలో ఏది ఉందో అదే మన తర్వాతి తరానికి అందుతుంది. మనము వదిలివెళ్లే అసలైన నిజమైన వారసత్వం అదే.